అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా మీకు స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం. వేదసారంలోని అనేక మంత్రాలు, మంత్రభాగములు, అదే విధముగా మంత్రాలకు సంబంధించినటువంటి ప్రయోగములు, వేదములలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాల గురించి అనేక ధారావాహికలుగా మనం వింటూ, తెలుసుకుంటూ, తెలియపరుచుకుంటూ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వేదసారంలో పోయిన ధారావాహికలు రెండు కూడా బ్రహ్మ సంబంధమైనటువంటి సత్రయాగ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి విధానం, అసలు సత్రయాగంలో మానవుడు ఏ రకంగా జీవించాలి, తన యొక్క జీవనము విధానమంతా కూడా సత్రయాగమని ఎలా అనబడుతోంది అనేటువంటి లక్షణాన్ని కొంత భాగం వరకు మనం తెలుసుకొని ఉన్నాం. తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమాన శ్రద్ధాపత్ని శరీరమిధ్వమురో వేదిర్లోమాని బర్హిర్వేద శిఖా హృదయూపః కామ ఆజ్యం మన్యుః పశుస్తపోగ్నిర్దమశమయితా దక్షిణా వాగ్ఘోతా ప్రాణ ఉద్గాతా చక్షురధ్వర్యుర్మణో బ్రహ్మా శ్రోత్రమగ్నిర్యావధ్రియతే సా దీక్షా యదశ్నాతి తద్ధవిర్యత్ పిబతి తదస్య సోమపానం యద్రమతే తదుపసదో యత్సంచరత్యుపవిశత్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యన్ముఖం తదాహవనీయో యావ్యాహృతిరాహుతిర్యదస్య విజ్ఞానం తజ్జుహోతి యత్సాయం ప్రాతరత్తి తత్సమిధం యత్ ప్రాతర్బధ్యంతి నగుంసాయం చ తాని సవనాని ఏ అహోరాత్రే తే దర్శపూర్ణమాసౌ ఏ అర్ధమాసాశ్చ మాసాశ్చ తే చాతుర్మాస్యా నియతవస్తే పశుబంధాః అనే అనువాకం యొక్క లక్షణాన్ని ప్రాణ ఉద్గాత చక్షురధ్వర్యు మనస్సు అనేటువంటిది బ్రహ్మ, శ్రోత్రము అనగా చెవులు అనేటువంటివి ఆగ్నేయుధుడు అనేటువంటి విషయమంతా కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక యజ్ఞయాగాది క్రతువు చేయాలి అంటే కేవలం ఇటుకలు పేర్చి అందులో సమిధలను వేసి అందులో ఆజ్యాన్ని వేసినంత మాత్రాన అది యజ్ఞము అని అనబడదు. యజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి, యజ్ఞం యొక్క లక్షణం ఏమిటి అని అంటే, ఒక బ్రహ్మచర్య అగ్నిగా ఉపనయన సంస్కారంలో అగ్నిని తీసుకోవాలి. అక్కడ ఉపనయనంలో మంగళవాక్యాలు పలుకుతూ ఉంటారు. అది ఏ విధంగా అంటే, ఆదౌ గణేశస్తదను స్వయంభూ తతో గిరీశస్తదనంతరం హరిః ఏతే సదా దేవగణాదిశంతు వటోశ్చిరాయుశుభకీర్తి విద్యాః కృష్ణాజినం దర్భమయీ చ మౌంజీ పాలాశదండః పరిధానశాఠీ యజ్ఞోపవీతం చ దిశంతు తాని వటుం చతుర్వేద పటుం కరోతు. వటువు అనగా ఏమిటి అంటే 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల మధ్య ఉపనయన కార్యక్రమం చేసుకుని నూతనముగా పంచశిఖలు ధరించి చేతిలో భిక్షాపాత్ర, అదే విధముగా ఒక చేతిలో దండము, కమండలము, ఛత్రము, పాదుకలు ధరించి ఉన్నటువంటి వాడైనటువంటి వాడిని వటువు అని పిలువబడతాడు. అతను ఈ వేదాధ్యయనం కోసం తాను పూర్తిగా కూడా వేద విద్యను అభ్యాసం చేసుకోవడం కోసం, తనను తానుగా మలుచుకోవడం కోసం
ఒక క్రియను ఏర్పాటు చేయబడ్డది ఈ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠానములు చేయడానికై. దానికి తాను చేసుకోవలసినటువంటి కర్మను ప్రప్రథమంగా ఈ యొక్క ఉపనయన క్రతువు. ఈ ఉపనయన క్రతువును చేసుకున్నప్పుడు తాను ఒక అగ్నిని ఉపాసిస్తాడు. ఆ అగ్ని పేరు బ్రహ్మచర్య అగ్ని. ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం 3 పూటలా కూడా తాను సంధ్యావందనం చేయాలి. ప్రాతర మాధ్యాహ్నిక సాయం సంధ్యావందనములు. సంధ్యావందనం ఎందుకు చేయాలి? అసలు సంధ్యావందనాన్ని చేయడం వల్ల ఏంటి, దానివల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, ఇంద్రో వృత్రగుం హత్వా అసురాన్ పరాభావ్యా. ఇంద్రుడు ఒకానొక సమయంలో వృత్రాసురుణ్ణి సంహరించినాడు. సంహరించిన తరువాత బ్రహ్మహత్యా పాతకాన్ని తాను తొలగించుకోవాలి. వృత్రాసురుడు చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు. అలాంటి వాడిని చంపినాడు ఇంద్రుడు. ఆ యొక్క దేహం ఎక్కడ పడింది అంటే భూమి మీద పడింది. భూమి అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. వృత్రాసురో మహాదైత్య శక్రవజ్ర నిపాతితా. శక్రవజ్రం, శక్ర అనగా ఇంద్రుడు అని. ఆయన తన యొక్క వజ్రాయుధము ద్వారా వృత్రాసురుణ్ణి సంహరించినాడు. సంహరించినప్పుడు భూమి అంతా కూడా, ఆ యొక్క దేహం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. ఎక్కడైతే ఈ భూమి మీద వ్యాప్తి చెంది ఉన్నదో ఆ ప్రాంతం అంతా కూడా అసుర ప్రాంతం అవుతుంది. సుర స్వీకరించినటువంటి వాడు అంటే అమృతం తాగినటువంటి వాడు అసురుడు అవుతున్నాడు. అమృతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు అంతా కూడా సురులు అవుతున్నారు, అనగా దేవతలు అవుతున్నారు. అమృతాన్ని స్వీకరించినంత మాత్రాన తాను అసురుడైపోయినాడు. అసురత్వం రావడం వలన ఈ యొక్క 14 లోకాలు ఏవైతే ఉన్నాయో తన ఆధీనంలో పెట్టుకొని వేద మంత్రాలన్నింటినీ కూడా ఎవరి వద్ద కూడా లేకుండా కూడా చేసినాడు. శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలు ఎవరి వద్ద లేకుండా చేసినాడు ఈ వృత్రాసురుడు అనేటువంటి మహాదైత్యుడు, పెద్ద రాక్షసుడు. అలా చేయడం వలన భూమికి అంతా కూడా క్షామం ఏర్పడ్డది. భూమిపైన తినడానికి తిండి లేదు, పీల్చడానికి గాలి రావడం లేదు. తన యొక్క ఆధీనంలోకి అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అటువంటి సమయంలో ఏం చేయాలి అంటే, దేవతలకందరికీ కూడా రాజు అయినటువంటి వాడు ఇంద్రుడు. వజ్రణం ఇంద్రం శచీపతిం శతక్రతం శక్రం అనేటువంటి పేర్లు సంతరించుకున్నటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్య అస్మాకమస్తు కేవలః. ఓ పరమాత్మ, దేవతలకు నీవు పూర్తిగా కూడా రాజు అయినటువంటి వాడివి, చక్రవర్తి అయినటువంటి వాడివి. నీ ఆధీనంలోనే నడుస్తూ ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ ఇంద్రుడు రాజు, గణాపతి వినాయకుడు, సేనాధిపతి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు. ఈ రకంగా పరిపాలనా విభాగం అనేటువంటిది విభజించబడ్డది. ధర్మరాజు యముడు, రోగాలకు కారకుడైనటువంటి వాడు నిరుతి, నీళ్లు పంపించేటువంటి వాడు వరుణుడు, గాలికి వాయువు, ధనానికి కుబేరుడు, అందరికీ ప్రభువు ఈశానుడు. ఈ విధముగా రాజ్య పరిపాలన దేవతాలోకం నుండి మనకి ఇవ్వబడ్డది. ప్రథమంగా ఇంద్రుడు, తర్వాత అగ్ని, యముడు, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన అనేటువంటి 8 దిక్కులు, 8 పరిపాలనా విభాగాలు కూడా చేయబడ్డాయి. ఈ విధముగా చేయబడ్డ తర్వాత వృత్రాసురుణ్ణి ఎప్పుడైతే సంహరించినాడో, సంహరించినటువంటి దేహకాయమంతా కూడా భూమి మీద ఎప్పుడైతే పడిందో, అప్పుడు ఎవరైతే హోమం చేస్తారో ఆ హోమానికి సంబంధించినటువంటి హవిర్దానం అంతా కూడా రాక్షసులకు వెళ్ళిపోతుంది. మరి అక్కడ ఏం చేయాలి అని అంటే, హోమాన్ని ఎప్పుడూ భూమి మీద చేయకూడదు. మరి ఎలా చేయాలి అంటే, హోమానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలి. అది ఏ రకమైనటువంటి వేదిక, ఆ వేదిక ఏ రకంగా ఉండాలి అని అంటే, 18 అంగుళాలు కలిగినటువంటి ఒక చతురస్రాకారం, 18 అంగుళాలు భూమి లోపలికి, 18 అంగుళాలు భూమిపైకి, ఈ విధముగా హోమగుండం అనేటువంటిది నిర్మాణం చేసుకోవాలి. అక్కడ ఎత్ర అగ్ని స్థాప్యతే తత్ర శ్వేత తండుల చూరునేన, ఎక్కడైతే నీవు యజ్ఞం చేయదలుచుకున్నావో ఆ యజ్ఞం చేసేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ఈ విధముగా యజ్ఞకుండాన్ని నిర్మించుకుని అందులో ప్రాదేశమాత్రం చతురశ్రమం స్థండిలం కల్పయిత్వా. ప్రాదేశమాత్రము అనగా చూపుడు వేలు నుండి బొటన వేలు వరకు యజమానికి ఉండేటువంటి పొడవు ఏదైతే ఉంటుందో దానిని మనం ప్రాదేశమాత్రము అని అంటాం. ఆ ప్రాదేశమాత్రం చతురశ్రం 4 మూలల
కింద శ్వేతతండుల చూర్ణేన, శ్వేతతండుల చూర్ణము అనగా తెల్లని బియ్యపు పిండిని అక్కడ 4 మూలలుగా వేసి 2 దర్భల చేత, దర్భ యొక్క కొనల చేత 3 రేఖలను తూర్పునకు 3 రేఖలు ఉత్తరమునకు గీయాలి. అలా చేసి అందులో అగ్ని ప్రతిష్టాపన చేయాలి. ఈ విధముగా యజ్ఞకుండ నిర్మాణాన్ని చేయమని మనకు చెప్పారు. ఆ విధముగా చేయడం వలన ఈ వృత్రాసురుడు అనేటువంటి వాడి ద్వారా ఈ ఉండేటువంటి అగ్నిలో సమర్పించేటువంటి హవిర్దానం ఏదైతే ఉంటుందో అది దేవతలకు మాత్రమే చెందుతుంది, ఇతర రాక్షసాదులకు వెళ్ళదు అని మనకు వైదిక కర్మ క్రియలను ఆచరించేటువంటి కర్మకాండాది గ్రంథములు మనకు తెలుపుతూ ఉన్నాయి. ఈ రకముగా హోమం చేయాల్సినటువంటి లక్షణాన్ని మనకు చెప్తూ ఉన్నారు. అక్కడ 3 రేఖలు గీయాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరాహ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి 3 రేఖలు. తర్వాత వివస్వత ఇందు పురంధరాహ, సోముడు వైవస్వతుడు పురంధరుడు అనేటువంటి రేఖలు 3. ఈ విధముగా గీసి అందులో అగ్ని ప్రతిష్టాపన చేయాలి. అగ్ని ప్రతిష్టాపన ఏ రకంగా చేయాలి అంటే దానికి ఒక విధానం అనేటువంటిది ఉంది. అక్కడ అగ్ని మథనాన్ని చేయాలి. అగ్ని మథనాన్ని చేయాలి అంటే శమీ గర్భాత్ అగ్నిం మంథతి, బ్రాహ్మణ భాగం యజుర్వేదంలో వచ్చినటువంటి అంశం. శమీ గర్భాదగ్నిం మంథతి ఏషా వా అగ్నేర్యజ్ఞియా తనూ తానేవాస్మై జనయతి. ఎప్పుడూ కూడా అగ్నిని, ఇప్పుడు అంటే మనకు అందుబాటులోకి అగ్గిపుల్లలు అగ్గిపెట్టెలు లాంటివి వచ్చాయి, కానీ వెనకడ ఏం చేసేటువంటి వాళ్ళు అంటే శ్రౌత అగ్నిని ఎప్పుడూ కూడా ఒక అగ్నిమథనంగా తీసేటువంటి వాళ్ళు. అగ్నిమథనం ఏ రకంగా చేసేటువంటి వాళ్ళు అంటే కింద ఒక భాగం ఉంటుంది, అది మేడిది, మధ్యలో ఒక భాగం ఉంటుంది, అది చండ్రది, పైన పట్టుకునేటువంటి ఒక పిడి ఉంటుంది, అది మోదుగది. ఈ రకంగా ఒక యజ్ఞ సాధనాన్ని తయారు చేసినారు. ఎవరు తయారు చేశారు అంటే విశ్వకర్మల వారు తయారు చేసినారు. అలా తయారు చేసినటువంటి దానికి ఒక తాడు, ఆ తాడుకు వాసుకి అనేటువంటి దేవతను ఆవాహన చేయాలి. దాన్ని పట్టుకుని 2 వైపులా యజ్ఞం చేసేటువంటి ఆచార్య బ్రహ్మలు కూర్చొని యజమానుడు పట్టుకుని అగ్నిని ఉపాసించాలి. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతామం అనేటువంటి మంత్రముల చేత ఉపాసన చేసి దానిని మధించినప్పుడు అందులో ఒక అగ్ని కణిక బయటపడుతుంది. దాన్ని తీసుకొని ఉన్నతముగా ఉత్కృష్టముగా చేయాల్సినటువంటి యజ్ఞ కుండము ఏదైతే నిర్మాణం చేశామో అందులో అగ్ని ప్రతిష్టన చేయాలి. ఇది బ్రహ్మచర్యాగ్ని, ఆ తర్వాత గృహస్థాగ్ని, ఆ తర్వాత చేయాల్సినటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఏర్పాటు చేసినటువంటి అగ్నులుగా దాన్ని విభజించుకోవాలి. అలా వచ్చినటువంటి అగ్ని తన చితి వరకు కూడా ఆరకుండా తాను కాపాడుకోవాలి. ఆ అగ్నిని ఏం చేస్తున్నాం మనము అంటే వివాహంలో వచ్చినటువంటి అగ్నిని ఆత్మారోపణ చేసుకుంటున్నాం. మరి ఆత్మారోపణ చేసుకున్నటువంటి అగ్నికి ప్రతిరోజు కూడా హవిర్ధాన్యాలు ఇవ్వాలి కదా. మరి అది ఏ విధంగా ఇస్తున్నాము అంటే ఋతంత్వా సత్యేన పరిశించామీతి సాయం పరిశించతి సత్యంత్వర్తేన పరిశించామీతి ప్రాతః. బ్రాహ్మణ భాగంలో 2వ అష్టకంలో వచ్చినటువంటి అంశం. ఎప్పుడైతే మనం తినడానికి ముందుగా ఔపాసన అనేటువంటి ఒక లక్షణంతో ఈ యొక్క అన్నాన్ని పూర్తిగా మనం నీళ్లు చల్లి దాన్ని అమృతము అనేటువంటి తత్వంతో స్వీకరిస్తూ ఉన్నాం. ముందుగా ఆజ్యాన్ని వేసినటువంటి 5 భాగాలను ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఈ విధముగా ఆత్మలో ఉండేటువంటి అగ్నికి మనం హవిర్ధానాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఇది ఈ యొక్క వేదము చెప్పినటువంటి గొప్పదైనటువంటి లక్షణం. సా దీక్ష యదశ్నాతి తద్ధవిర్యత్ పిబతి. ఈ విధముగా యజ్ఞం చేయాల్సినప్పుడు ఆ మానవుడు ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ ఉన్నాడో తాను తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా అగ్నికి ఉపాసించినప్పుడు అగ్నికి సమర్పించేటువంటిదే. అంటే ఒక మనిషి యొక్క దేహం యజ్ఞ వాటికగా, అందులో ఉండేటువంటి వెంట్రుకలు దర్భలుగా, మనస్సు అనేటువంటిది బ్రహ్మగా, చక్షువులు కళ్ళు అనేటువంటివి అధ్వర్యుడిగా, శ్రోత్రం అంటే చెవులు అనేటువంటివి శ్రోత్రమగ్నీత్ యావధ్రియతే సా దీక్ష యదశ్నాతి తద్ధవిర్యత్ పిబతి తదస్య సోమపానం యద్రమతే
లేస్తూ తిరుగుతూ నడుస్తూ పరిగెడుతూ ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సాయంచ తాని సవనాని 3 సంధ్యావందనాలు 3 సవనాలు అని సాయంచ తాని సవనాని ఏ అహోరాత్రే అహస్సు అనగా పగలు అని రాత్రి అనగా నిశి సమయము అని ఏ అహోరాత్రే తే దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసములు అనేటువంటివి 2 యజ్ఞములుగా ఉండేటువంటివి అవి ఉన్నాయి. ఇంకా సోమాది యజ్ఞయాగాది క్రతువులు ఎవరైతే చేశారో వాళ్ళు ఉపాసిస్తూ ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు మనకు. వాళ్ళందరూ కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యమి, అదేవిధంగా అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి రోజు ఈ ఇష్టులు దర్శపూర్ణమాస ఇష్టులు చేసుకుంటూ నిత్య దైనందిన జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలైతే వాళ్ళు ఈ రకముగా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసినట్టుగా బతుకుతూ ఉంటారు. ఏతత్ సత్రం అనేటువంటి యాగము ఈ రకంగా మానవుడు బతికినప్పుడు తనకు సంతరించుకుంటుంది అని మనకు ఈ వైదిక ఉపనిషత్తు వేద మార్గం అంతా కూడా మనకు చెబుతూ ఉంది. అందుగాను మానవుడు ఎల్లవేళలా కూడా యజ్ఞయాగాది క్రతువులే తన దేహముగా జీవించాలి. ఎదుటి వ్యక్తిని భగవంతుడిగా ధ్యానించాలి. విద్యార్థిని పుత్రుడిగా చూసుకోవాలి. తల్లిదండ్రులను దేవతలుగా చూడాలి. ఈ రకమైనటువంటి మార్గం అంతా కూడా మనకు వేదము సమ్మతముగా చెప్పబడ్డది. వేదంలో చెప్పినటువంటి అమృత వాక్యం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, తాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. ఇంకా ఏవి కూడా నీకు ప్రత్యేకమైనటువంటివి కావు, ఇవి మాత్రమే చాలా ముఖ్యమైనటువంటివి. వీటిని తలచినా కానీ నీవు ఇంకో కార్యం కానీ కార్యక్రమం కానీ ఇంకా ఏదైనా ఉత్కృష్టమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులే కానీ నీవు చేయాల్సినటువంటి సత్క్రతువులు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాతాపితరుల యొక్క ఆశీర్వనుగ్రహాలతోనే చేయాలి అని మనకు వేదం చాలా ఉన్నతంగా చెబుతూ ఉంది. వేదమంత్ర ఉపాసన, వేదమంత్రం యొక్క లక్షణం చాలా మనం కంటికి కనబడనటువంటివి, చెవికి వినబడనటువంటివి, ఎక్కడా కూడా మనకు లోకంలో కనబడనటువంటివన్నీ కూడా వేదంలో చాలా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఎక్కడో మైక్రోస్కోప్ అనేటువంటి ఒక పరికరాన్ని పెట్టుకొని చూసేటువంటి క్రిములు కూడా మనకు ఉన్నాయి అని అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహీగుశ్చ సర్వాంజం భజన్ సర్వాశ్చయాతు ధాన్య అని మనకు వేదమంత్రంలోని రుద్రానువాకంలో వచ్చేటువంటి ఒక గొప్పదైనటువంటి మంత్రం. కంటికి కనబడనటువంటి సూక్ష్మమైనటువంటి క్రిమి మానవ జీవితంలో చేరి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంది. ఆ విధముగా మానవుని యొక్క జీవితం అంతా కూడా ఆ క్రిమి సంహారం చేయలేక తాను ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మరి దాన్ని ఏ విధంగా సంహరించాలి, తాను జీవితంలో ఏ రకంగా ఉన్నతంగా ఉండాలి అనేటువంటి లక్షణం పక్షే క్షౌరం త్రిభిస్నానం పంచభిర్దంతధావనం మాసే మాసే సదా నశ్యం త్రిమాసం వమనం కుర్యాత్. 3 నెలలకు ఒకసారి వమనం చేయాలి. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి క్షౌరం చేయాలి. త్రిభిస్నానం రోజుకు 3 మార్లు స్నానం చేయాలి. ఈ రకంగా ఉన్నప్పుడు అత్రినాత్వా క్రిమే హన్మి కణ్వేన జమదగ్నిన ఆ విధంగా క్రిమి సంహారం అనేటువంటిది జరుగుతుంది. మానవుడు కేవలం ధ్యానము, యోగము, తపస్సు అనేటువంటి వాటితోనే జీవించాలి అని మనకు అనేకమైనటువంటి వేద సంబంధమైనటువంటి గ్రంథములన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. ఆ విధముగా వేదంలో మనం రుద్రాధ్యాయాన్ని ఎన్నో ధారావాహికలుగా చెప్పుకుంటూ ఉన్నాం. అందులో నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే జహనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యః నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ అనేటువంటి అంశం వరకు మనం చెప్పుకుందాం. శంకరాయ చ మయస్కరాయ చ. శంకః జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవించడం. ప్రతి ప్రాణి కూడా సహజముగా సంతోషముగా సుఖముగా ప్రాణముతో తాను తన యొక్క జీవితంలో చేయాల్సినటువంటి కార్యాలన్నీ సక్రమంగా జీవిస్తూ చేయడం. అంటే మానవ మాతృడు ఎప్పుడూ కూడా పరమాత్మను తదేక దృష్టితో ధ్యానించాలి. పరమాత్మ అనగా ఎదురుగా ఏదో విగ్రహాన్నో లేక శిలనో పెట్టుకొని ఆరాధన చేయడం పరమాత్మను ఆరాధించడం కాదు. తాను చేసేటువంటి పనిలో తాను ఆరాధకుడిగా ఉండాలి.
తాను ఏ కార్యాన్ని అయితే చేస్తున్నాడో అందులో భగవంతుణ్ణి వెతుక్కోవాలి. ఆ భగవత్ సాధన చేసినప్పుడే తాను ఉత్తమమైనటువంటి మార్గాన్ని పొందగలుగుతాడు. ఉత్తమమైనటువంటి మార్గం అంటే ఏమిటి? అసలు ఉత్తమ మార్గం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే, సత్యం పరం పరగం సత్యగం సత్యే ననసు వర్గాల్లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. వైదిక వాక్యం ఏ రకంగా ఉంటుంది అంటే, సత్యము మాత్రమే పరమైనటువంటిది. మానవుడు తాను ఆచరించేటువంటి ఆచరణలో ఉన్నటువంటివి, తర్వాత తాను నిజ జీవితంలో చేసేటువంటివి ఏమిటి అవి అని అంటే, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటివి 4. సత్య అన్వేషణ అనేటువంటిది ఎల్లవేళలా చేస్తూ ఉండాలి. సత్యమే చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సత్యములో పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి ఆరాధించాలనేటువంటి తపన చాలా గొప్పగా ఆచరణలో ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. మరి పరమశివుడు ఏ రకంగా ఉన్నాడు అంటే, వేదమంతా ఒక రాశిగా పోగు చేసి పక్కకు పెట్టినప్పుడు యజుర్వేదం అనేటువంటిది తలమానికముగా ఉన్నది అని మనకు వేద అర్థ నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుపుతూ ఉన్నాయి. అందులో పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఏ రకంగా ఉన్నాడు, ఆయన ఎందుకని యజుర్వేదాన్ని పూర్తిగా వేద పురుషుడికి తలగా చెప్పబడుతూ ఉంది అనగా, తస్య యజురేవ శిరః అని ఎందుకని అనబడ్డది అనేటువంటి విషయాన్ని వేసుకుంటే, శివుడికి సంబంధించినటువంటి పంచాక్షరి మంత్రాలు పూర్తిగా కూడా యజుర్వేదంలోనే ఇవ్వబడ్డాయి. నమఃసోమాయ ఇది పంచాక్షరి మంత్రం. అదే విధముగా నమః శివాయ ఇది పంచాక్షరి మంత్రం. నమస్తామ్రాయ ఇది పంచాక్షరి మంత్రం. శివ పంచాక్షరి మంత్రాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలైనటువంటి నమస్కారములు శివుడికి తెలిపేటువంటి సాధన కేవలం రుద్రాధ్యాయం మాత్రమే. ఆ రుద్రంలో నమః శివాయ చ శివతరాయ చ అనేటువంటి యజస్సు ఉంది. శివము అనగా శివం కరోతి కళ్యాణం, శుభం కరోతి కళ్యాణం. శివం శుభం అనేటువంటి 2 అక్షరాలు కూడా సమానమైనటువంటి పదార్థ అక్షరాలు. ఈ అర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా కూడా మానవ జీవితంలో శుభాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలాంటి శివతత్వాన్ని కలిగినటువంటి ఈ మంత్రము ఈ యొక్క రుద్రాధ్యాయంలో రావడం వలన, అది యజుర్వేదంలో ఉండడం వలన ఇది పూర్తిగా కూడా వేద పురుషుడికి యజుర్వేదం అనేటువంటిది శిరస్సుగా అభివర్ణించబడ్డది. ఇక్కడ చాలా గొప్పదైనటువంటి వాక్యం, శివపంచాక్షరి వాక్యం మనకు ఇందులో ఇవ్వబడ్డది. భారతంలో శివమిచ్చన్ మనుష్యానాం తస్మాద్దేవ శివస్మృతః అని ఇవ్వబడ్డది. అంటే శివుడు అనేటువంటి వాడు ప్రజలు ఏదైతే కోరికను కోరుతున్నారో దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాడు. శివుడు ఏ రకంగా ఉన్నాడు ఇక్కడ, యాస్తే అగ్నే శివాస్తనువః తాభిస్వాదతే యాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరముంగచ్చ. యజుర్వేదంలో బ్రాహ్మణంలో ప్రథమాధ్యాయంలో వచ్చినటువంటి అనువాకంలో చివరి వాక్యాలు, శివ ఘోర అనేటువంటి రూపంతో శివుడు ఉన్నాడు. ఘోర అనగా పూర్తిగా కూడా ఉగ్రమైనటువంటి వాడు, తన దగ్గరికి ఎవరు కూడా వెళ్ళనటువంటి వాళ్ళు, అనగా తాను యుద్ధానికి సన్నద్ధమైనటువంటి వాడు, శత్రు సంహారాన్ని చేసేటువంటి వాడు, శత్రు నిర్మూలనను ఆచరించేటువంటి వాడు. అలాంటి వాడు ఘోరమైనటువంటి రూపంతో ఒక రూపాన్ని ఇస్తూ ఉన్నాడు. శివ అనగా మందస్మితముతో ఉన్నటువంటి వాడు, చిరు మందహాసంతో ఉన్నటువంటి వాడు, చాలా గొప్పగా అందరినీ కూడా దగ్గరికి రానిచ్చేటువంటి వాడు. పశుపతి, నీలగ్రీవుడు, శితికంఠుడు, శర్వుడు, భవుడు, శంభుడు, భీముడు అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి వాడు. అలా శివమిచ్చన్ మనుష్యానాం, ఇచ్చగా ఎవరైతే శివ శివ అనేటువంటి నామస్మరణ చేస్తూ ఉంటాడో వాడు పూర్తిగా కూడా కైలాసాధిరోహణ చేస్తాడు. కైలాసం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని అంటే సువర్గలోకానికి పైన ఉంటుంది. భూహు భువః సువః మహః, మహత్తు అనేటువంటి లోకాన్ని ఆవరించుకొని ఉండేటువంటి కైలాసానికి అధిరోహణ చేయడానికి తాను చాలా గొప్పగా వెళతాడు అని మనకు శివ రహస్య ప్రోక్తమైనటువంటి పురాణములన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఏకో దేవః కేశవోవా శివోవా అన్నట్టుగా ఒకటే దేవుడు ఉన్నాడు, ఆయన కేశవుడా శివుడా అనేటువంటి ఆలోచన మనం మాత్రమే చేయాలి. కానీ పరమాత్మలో తదేకకృతమైనటువంటి రూపము ఒకటిగానే చెప్పబడుతూ ఉంది. ఆయనను పరమాత్మ అని అంటున్నాం. అందుకని
బ్రహ్మ సత్యం జగన్మిథ్య. జగత్తంతా కూడా మాయలో నడుస్తూ ఉంది, కానీ బ్రహ్మ అనేటువంటి పదం ఏదైతే ఉంటుందో అది మాత్రమే సత్యముగా ఉంది. అందుకుగాను బ్రహ్మ అనేటువంటి పదార్థము నుండే అన్నీ ఉద్భవించాయి. బ్రహ్మ అనేటువంటి పదార్థం ద్వారానే మనం అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అందుకనే సత్యాన్వేషణ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి మార్గం. అందులో శివ అనేటువంటి పదానికి సర్వమంగళ స్వరూపుడు, సర్వ కళ్యాణకారుడు, నిరంతరం కూడా ప్రజల యొక్క ఆయురారోగ్యాలు అభీష్టాలు నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడు, మందస్మితమైనటువంటి రూపాన్ని ధ్యానించి మనకు ఇచ్చేటువంటి వాడు, ఎల్లవేళలా కూడా శుభం పలికేటువంటి వాడు, ఎక్కడ చూసినా కానీ ప్రతి ప్రాంతాన్ని అంతా కూడా తాను ఆవరణలో ఉంచుకున్నటువంటి వాడు. ఇలాంటి తత్వం కలిగినటువంటి వాడు శివుడు. మనము ఈ ధారావాహికను ఇక్కడితో ముగించుకుంటూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.